రైట్ హైదరాబాద్ బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. ప్రధాని మోదీ తల్లిని రాహుల్ గాంధీ విమర్శించారంటూ బీజేపీ మహిళా మోర్చా నేతలు ఆందోళన నిర్వహించారు. రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేయడానికి ప్రయత్నించగా గేట్లు మూసివేసి పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పార్టీ ఆఫీస్ గేట్ పైకి ఎక్కి నిరసన తెలిపారు మహిళా మోర్చా నేతలు. గేట్ దిగిపోవాలన్న పోలీసులపై కుర్చీలు కర్రలు విసిరారు. ఇక దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. మరోవైపు తమ ఆఫీస్ ముందు ఆందోళన చేస్తే అభ్యంతరం ఏమిటని ఫైర్ అయ్యారు బీజేపీ మహిళా మోర్చా నేతలు. తమతో మాట్లాడడానికి వచ్చిన పోలీసు అధికారులు ఆఫీస్ చుట్టూ తిరగడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల కమిషన్ సహకారంతో కేంద్రం ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతుందని ఫైర్ అయ్యారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు. మరో 30 ఏళ్లు బీజేపీయే అధికారంలో ఉంటుందని అమిత్ షా బహిరంగంగా మాట్లాడడమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఓట్ చోరీపైన ప్రధాని నోరు విప్పాలి అంటూ మహిళల కాంగ్రెస్ నాయకులతో కలిసి నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు సునీతారావు. ఇక పోలీసులు అడ్డుకోవడంతో గాంధీభవన్ గేట్ దగ్గర ఓట్ చోర్ గద్దీ చోడ్ అని నినాదాలు చేశారు. కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ నిరసనలపై మరిన్ని డీటెయిల్స్ విజయ్ శర్మ అందిస్తారు. విజయ్ శర్మ. ఎస్ మమత, కాంగ్రెస్ బీజేపీ మహిళలకు సంబంధించినటువంటి నేతలు పోటాపోటీ నిరసనకు దిగారు. దీంతో రెండు పార్టీ కార్యాలయాల వద్ద పోలీసులు కూడా భారీ భద్రత పెంచినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. వాస్తవానికి ఈరోజు బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఏదైతే ప్రధాని మోదీతో పాటు ఆయన కుటుంబ సభ్యులపైన బీహార్లో చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు బీజేపీ మహిళా మోర్చా నేతలు కూడా నిరసనకు పిలుపునిచ్చారు. దానిలో భాగంగానే రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి బీజేపీ మహిళా మోర్చాలు ప్రయత్నించగా వారిని పార్టీ కార్యాలయం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పార్టీ గేట్ ఎక్కి గోడలు ఎక్కి కూడా బయటకు వెళ్లే ప్రయత్నాన్ని బీజేపీ మహిళా మోర్చా నేతలు చేశారు. బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. మరోపక్క బీజేపీకి సంబంధించి కూడా పార్టీ కార్యాలయంలోకి అనుమతి లేకుండా పోలీసులు రావడం పట్ల కూడా బీజేపీ పార్టీ కూడా సీరియస్ అయింది. పోలీస్ ఆఫీసర్ ఏ రకంగా పార్టీ ఆఫీస్లోకి వస్తారు, పార్టీ కార్యాలయం ఎలా తిరుగుతారంటూ కూడా మహిళా మోర్చా నేతలు కూడా ప్రశ్నించారు. ఇక మరోపక్క గాంధీ భవన్ దగ్గర కాంగ్రెస్ సంబంధించినటువంటి మహిళా నాయకులు కూడా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు. ఓట్ చోరుకు సంబంధించి ఖచ్చితంగా దీనికి బీజేపీ కారణము, దేశవ్యాప్తంగా ఓట్ చోరీ జరిగిందంటూ కూడా సునీతారావు ఆధ్వర్యంలో గాంధీ భవన్ దగ్గర మహిళా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వారు బీజేపీ ఆఫీస్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకొని అక్కడ ఆపివేయడంతో కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. రెండు పార్టీలకు సంబంధించినటువంటి మహిళా నేతలు పోటాపోటీగా నిరసనలు తెలపడంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కూడా తలెత్తాయి. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మొత్తంగా కూడా ఇటు బీజేపీకి సంబంధించినటువంటి మహిళా మోర్చా కానీ కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మహిళా నేతలను ఎక్కడికక్కడికి అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా ఇద్దరు కూడా పోటాపోటీగా ఇటు గాంధీ భవన్ వైపు బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు రాగా మరోవైపు గాంధీ భవన్ నుంచి బీజేపీ పార్టీ ఆఫీస్కు కాంగ్రెస్ మహిళా నాయకులు వెళ్లడంతో చాలా వరకు కొంత ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. చివరిగా పోలీసులు రంగంలోకి దిగి వారిని శాంతింపే ప్రయత్నం చేశారు. రెండు పార్టీలకు సంబంధించిన మహిళా నేతలు ఒకే రోజు నిరసన తెలపడంతో చాలా వరకు కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే తలెత్తాయి. ఇక బీజేపీకి సంబంధించి కూడా స్పష్టంగా కూడా ఇప్పటికే పార్టీకి సంబంధించి ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. పోలీస్ ఆఫీసర్ పార్టీ కార్యాలయంకి రావడం పట్ల కూడా బీజేపీ దీనిపైన ఇందాకనే చర్చించినట్టు కూడా తెలుస్తుంది. అట్లా ఏ రకంగా పార్టీ ఆఫీస్లోకి వస్తారంటూ కూడా ఇటు బీజేపీకి సంబంధించిన మహిళా మోర్చా నేతలు అయితే
తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్కు సంబంధించి రాహుల్ గాంధీ ఇప్పుడు బీహార్లో చేస్తున్నటువంటి ఓట్ చోరీ యాత్రకు సంబంధించి కూడా దానికి మద్దతు తెలిపే విధంగా ఇక్కడ కూడా కాంగ్రెస్ మహిళా నాయకులు నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా కూడా ఓట్ చోరీ పైన ప్రధానమైనటువంటి చర్చ జరుగుతున్న తరుణంలో ఈరోజు మహిళా నాయకులు కాంగ్రెస్కు సంబంధించి ఇక్కడ నిరసన తెలపడం కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. పోటాపోటీగానైతే రెండు పార్టీలకు సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలు బాహాబాయికి పోటాపోటీగా నిరసనలు తెలపడంతో కాస్త ఉద్రిక్తత పరిస్థితులు అయితే తలెత్తాయి. ఇప్పుడైతే ప్రజెంట్ రెండు పార్టీ కార్యాలయాల వద్ద కూడా వారెవ్వరూ బయటకు రాకుండా పోలీసులు అయితే అడ్డుకట్టలు బారిగేట్లు కూడా వేసినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఇట్లా నిరసనల సందర్భంలో కూడా పోలీసుల సంబంధించి ఏంటంటే బీజేపీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలను పూర్తిగా గేట్ లోపలనే వేసి బంధించడంతో కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు వారికి కూడా వాగ్వాదం జరిగింది. ఇక గాంధీ భవన్ బయటకు రాకుండా పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ కు సంబంధించినటువంటి మహిళా నాయకులు కూడా పోలీసులతోని కొంత వాగ్వివాదానికి దిగారు. మొత్తంగా కూడా రెండు పార్టీల మహిళా కార్యకర్తల నిరసన నేపథ్యంలో రెండు పార్టీ కార్యాలయాల వద్దనైతే బందోబస్తు పెంచారు. ఎవరు కూడా బయటకు రాకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతను పెంచడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ కూడా మానిటర్ చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ కూడా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఉండడంతో పోలీసులు అయితే పూర్తి స్థాయిలో రెండు పార్టీ కార్యాలయాల వద్దనైతే మోహరించినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. మమత రాహుల్ గాంధీ ఓన్లీ మహిళల్ని కించపరిచే పని మాత్రమే చేస్తున్నారు. మన భారతదేశం వసుదైక కుటుంబం అంటారు. వసుదైక కుటుంబంలో తులసి లోకంలో గంజాయి మొక్కలాగా కాంగ్రెస్ ప్రభుత్వం తయారైంది. వాళ్ళు మాత్రం అది వసుదైక కుటుంబం కాదు, ఏక్ సోనియా కుటుంబంగా వ్యవహరిస్తున్నారు. భారతదేశంలో మహిళలు అంటే సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వాళ్ళే ఉన్నారు. భారతదేశంలో 50% మహిళలు ఉన్నారు. మహిళల్ని గౌరవించే వాళ్ళు అసలు ఈ భూమి మీద పుట్టగతులు లేకుండా పోయినారు. వెంటనే రాహుల్ గాంధీ నైతికంగా అందరి మహిళలకు క్షమాపణ చెప్పాలి. అంతటి పుణ్యాత్ముడు ప్రపంచాన్ని ఒక స్థాయికి తీసుకొచ్చిన నరేంద్ర మోదీ గారికి జన్మనిచ్చిన ఆ మాతృమూర్తికి వెంటనే క్షమాపణ చెప్పాలి. యావత్ మహిళలకు అందరికీ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ